కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. ఈనాటి అంశం చాటువులు. చాటువులు అంటే ఏంటి అని మీలో కొంతమందికి సందేహం వస్తుందని నాకు తెలుసు. తెలుగు పద్య సాహిత్యంతో దగ్గరి పరిచయం ఉన్న వాళ్లకు మాత్రం చాటువుల గురించి బాగానే తెలుసుంటుంది. కనుక తెలియని వాళ్ళ కోసమే ఈ సబ్జెక్ట్. ఏదైనా ఒక మంచి పద్యాన్ని వినగానే ఇది ఏ కావ్యంలోది, కవి ఎవరు అని అడుగుతాం కదా మనం. అది ఏదో ఒక గ్రంథంలోనిది అయితే ఫలానా గ్రంథం రాసింది ఫలానా కవి అని చెప్తారు తెలిసిన వాళ్ళు. అయితే కొన్ని పద్యాలు సుప్రసిద్ధమైనవి, జనుల నోళ్లల్లో బాగా నలిగినవి కూడా ఏ గ్రంథంలోనూ కావ్యంలోనూ లేనివి అయి ఉంటాయి. కవులు ఏదో సందర్భంలో ఎటో వెళుతూనో దేన్నో చూసో దేని గురించో చెప్పాలని స్ఫురించో అప్పటికప్పుడు ఆసువుగా చెప్పినవి, అవి ఎవరి చేతో ఎక్కడో రికార్డు చేయబడి లేక కంటతా వచ్చిన పద్యాలు ఈ చాటువులు అంటే. శ్రీనాథుడు, పోతన, తెనాలి రామకృష్ణుడు వంటి ప్రసిద్ధ కవులు కూడా ఆసువుగా చెప్పిన పద్యాలు చాటువులు పేరిట ప్రసిద్ధి పొందినవి తెలుగు సాహిత్య లోకంలో ఉన్నాయి. కొన్నైతే ఏ కవి రాశాడో తెలియని పద్యాలు కూడా ఉన్నాయి. చాలా వరకు చాటు పద్యాలు మీకు తెలిసినవే ఉంటాయి. కాకుంటే ఏదో ఒక గ్రంథంలోది అది అని అనుకుని ఉంటారు ఇన్నాళ్ళు. కాదు, ఇది చాటువు అని తెలియటం వల్ల మరో దృష్టితో చూడగలుగుతారు. చాటువులలో ఎక్కువగా హాస్యము, చమత్కారము, వ్యంగ్యము, దెప్పిపొడుపు, విమర్శ, బాధను వ్యక్తీకరించటం వంటివి ఉంటాయి. ఇప్పుడు ఇక ఈ చాటువు అన్న పదం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. చాటు అనే సంస్కృత పదం తెలుగులో చాటువు అయింది. చాటు అంటే ప్రియమైన మాట, అందమైన మాట అని అర్థం. చాటువుకు నిర్వచనం ఏం చెప్పబడిందంటే, అప్పుడప్పుడు కవి ఆసువుగా చెప్పిన పద్యములు గ్రంథస్థము కానివి అని. ఈ చాటు పద్యాలను ఎప్పుడో ఎక్కడో ఎవరో చెప్పి ఉంటే మరి ఎలా దొరికాయి అని అంటే, వేటూరి ప్రభాకర శాస్త్రి గారు, దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు, చిలుకూరి నారాయణరావు గారు, మానవల్లి రామకృష్ణ కవి గారు లాంటి పరిశోధకులు ఎంతోమంది వీటిని సేకరించి గ్రంథస్థం చేశారు. ఎందుకంటే చాటువులు వీటిలోని అందాన్ని, లయను ఆస్వాదించటానికే కాక చరిత్ర పరిశోధనకు కూడా ఉపయోగపడుతున్నాయి గనుక. అసలు ఈ చాటువుల పుట్టుక ఎలా జరిగిందంటే, మాట లయబద్ధంగా నోట్లో నుంచి వచ్చినప్పుడు అది ఒక పాటో పద్యమో అవుతుంది కదా. ఏదైనా సంఘటన వల్ల కవి హృదయం పొంగి పొరలి పద్యంగా ప్రవహించవచ్చు. ఒక అందమైన భావం అలవోకగా ఒక పాట రూపంలో వెలువడవచ్చు. కవిని కలవరపెట్టిన ఘట్టమేదో లేక నివ్వెరపరిచేలా చేసిన దృశ్యమేదో ఆసువుగా అప్రయత్నంగా బయటికి రావచ్చు. అంతేగాక కవులకు కూడా ఒక సొంత జీవితం అంటూ ఉంటుంది. వాళ్లకు కూడా వైభోగాలు, ఆనందాలతో పాటు కష్టాలు, కన్నీళ్లు కూడా ఉంటాయి. అందులోనూ అది రాజుల కాలం. రాజు తలుచుకుంటే కాసులకే కాదు దెబ్బలకు కొదవుండదు. అందుకు శ్రీనాథుని జీవితం ఒక మచ్చు తునక. అలాంటి సందర్భాలలో వాళ్లల్లో ఉబికి వచ్చిన భావాలను చాటువు రూపంలో బయటికి చిమ్మేశారు కవులు. చాటువులలో ఒక లయ ఉంటుంది. కొన్ని సామెతలలా కూడా ఉంటాయి. సంక్షిప్తత, సూటిదనం, జనప్రియత్వం, ప్రాచుర్యత చాటువుల లక్షణాలు. ఇప్పుడు కొన్ని చాటు పద్యాలను ఉదాహరణగా చెప్పుకుందాం. పిల్లలందరూ అక్షరాభ్యాస సమయంలో తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్బూనితిన్ అని సరస్వతి ప్రార్థన చేస్తారు కదా. అది పోతన చాటువుగా అందరూ భావిస్తున్న ఒక చాటువు. ఒకసారి కవిత్వం సరిగా రాయటం రాని కవి ఎవరో మరో కవి కంట పడ్డాడు. దాంతో ఒళ్ళు మండింది అసలు కవికి. వెంటనే ఈ క్రింది పద్యం ఆయన నోట్లో నుంచి వచ్చింది వ్యంగ్యోక్తిగా. దేవు నాన
మున్ను దేశానికొకరుండ ఇప్పుడు ఊరనూర ఇంట ఇంట ఏవురు ఆరుగురు ఏడుగురు ఎనమండ్రు తొమ్మండ్రు పదువురైరి కవులు పద్మనాభ అని అనేశాడు. ఇంతకుముందు దేశానికి ఒక కవి ఉండేవాడు. ఇప్పుడు ఇంటింట 5, 6, 7, 8 మంది 9, 10 ఇలా కవులే కవులు అని. ఈ చాటువు చెప్పింది ఏ కవో తెలియదు. ధీరోదాత్త గుణాలు కారణజన్ములకు సహజంగానే ఉంటాయి, టెంకాయలో నీళ్లలా అని చెప్పే సందర్భంలో నిట్టలహరి అనే కవి ఈ క్రింది పద్యాన్ని వదిలాడు. ధీరోదార గుణంబులు కారణజన్మునకు వేరే కరపగవలెనా, దారునిలో టెంకాయకు నీరెవ్వరు పోసిరయ్య నిట్టలహరియా అన్నాడు. కవులు కావ్యాలను రాసి డబ్బు కోసం రాజులకు అంకితమిచ్చే నైజాన్ని విమర్శిస్తూ పోతన బాలరసాల నవ పల్లవ కోమల కావ్యకన్ కూడలకిచ్చి ఆ పడుపు కూడు తినుట కంటే అనే పద్యం చెప్పాడు కోపంతో. పెమ్మయ్య సింగధీమణి చెప్పాడని అంటున్న వాసన లేని పువ్వు బుధవర్గము లేని పురంబు అనే పద్యం ఒక చాటు పద్యం. ఆడిన మాటలు తప్పిన గాడిద కొడుకంచున్ తిట్టంగా విని అయ్యో వీడా నా కొడుకని గాడిద ఏడ్చన్ కదన్న ఘన సంపన్న. ఇది ఒక చాటు పద్యం. బమ్మెరపోతన చాటు పద్యం ఒకటి కావ్యాలను రాజులకు అంకితం ఇవ్వటాన్ని నిరసిస్తూ చెప్పింది సుప్రసిద్ధమైంది ఉంది. అది సరస్వతిని ఉద్దేశించి చెప్పిన పద్యం. కాటుక కంటి నీరు చనుకట్టుపయిన్ బడ ఏల ఏడ్చెదో కైటభ దైత్య మర్దనుని గాదిలి కోడల ఓ మదంబ ఓ హాటక గర్భురాణి నిన్ను నాకటికి కొనిపోయి అల్ల కర్ణాటకిరాత కీచకులకు అమ్మన్ త్రిశుద్ధిగా నమ్ము భారతి. ఇక శ్రీనాథుడైతే చాటుపద్యాలకు పెట్టింది పేరు. వేమారెడ్డి శ్రీనాథుని శిస్తు చెల్లంపని కారణాన విధించిన శిక్షలు, అందుకు శ్రీనాథుడు బాధతో తన దీనస్థితిని వెలిబుచ్చుతూ చెప్పిన చాటువులు ఎన్నో ఉన్నాయి. అందులో అంత కష్టంలోనూ ఆయనలో చెక్కుచెదరని ఆత్మవిశ్వాసాన్ని వినిపించిన ధిక్కార స్వరాన్ని తెలిపే ఒక చాటువులోని 2 పంక్తులను మాత్రం మీకు వినిపిస్తాను. దివిజ కవివరు గుండియల్ దిగ్గురనగా అరుగుచున్నాడు శ్రీనాథుడు అమరపురికి అన్నవి ఆ పద్యపాదాలు. దానబుద్ధి లేని నరులను ఈసడిస్తూ పర్వతకొండ అన్న మగుటంతో ఒక కవి ఈ విధంగా చాటువు చెప్పాడు. అసమాన దాన విద్యారసికత లేనట్టి నరుని బ్రతుకేటికి సి కసవేరుక తిని బ్రతుకదే పసరము తన కడుపు నిండా పర్వతకొండ. ఇక్కడ దాన విద్యారసికత లేని మనిషి బ్రతికెందుకు, ఛీ ఎద్దు గడ్డిదిని బ్రతకదా అన్న సందర్భంలోనివి ఈ చాటువు. నరసింహకృష్ణరాయని కీర్తిని పొగిడిన ఒక చాటు పద్యాన్ని జస్ట్ శబ్దాలంకారాల కోసం వినిపిస్తాను సరదాగా. నరసింహకృష్ణరాయని కరమరుదగు కీర్తియొప్పెన్ కరి బిద్గిరి బిత్కరి కరి బిద్గిరి గిరి బిత్కరి బిద్గిరి తురుంగ కమనీయంబై. ఇలా ఎన్నో చాటు పద్యాలు ఉన్నాయి. అందులో తేలికగా ఉన్నవి ముఖ్యమైనవి ఎంచుకొని మీకు నేను వినిపించాను. ఆఖరిది మాత్రం శ్రవణానందం కోసం వినిపించింది. చాటు పద్యాల వీధుల్లో మనం పచార్లు చేస్తుంటే అడుగడుగున పురాణ ఇతిహాసాల్లోని కథలు, సన్నివేశాలు, వ్యక్తిత్వాలు మనలను పలకరిస్తాయి, పరామర్శిస్తాయి, మన సంప్రదాయ పరిజ్ఞానాన్ని పరీక్షిస్తాయి. చాటు పద్యాల చాటున ఎంతటి జ్ఞాన భాండాగారం ఉందో తెలుసుకోవటం చాలా అవసరం అని చెప్తూ ఇంతటితో ముగిస్తున్నాను. కొంచెం కష్టమైన సబ్జెక్ట్ అయినా ఇంతసేపు ఆసక్తిగా విన్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇక సెలవు.